గుడ్ మార్నింగ్. నిన్న నా ఓపీడీకి ఒక చిన్న పాప వచ్చింది. యాక్చువల్లీ తను ఏంటంటే స్కిన్ మీద సమ్ ఇన్ఫెక్షన్ ఉందని వచ్చారు. బట్ నేను తన స్కాల్ప్ కూడా నోటీస్ చేశాను. అంటే తల నోటీస్ చేస్తే ఏమనిపించిందంటే తన పాపటి బాగా వైడ్ అయిపోయినట్టు అండ్ అక్కడంతా హెయిర్ బ్రేక్ అయిపోయి హెయిర్కి మధ్యలో కూడా గ్యాప్ ఎక్కువ ఉన్నట్టు నోటీస్ చేశాను అనమాట. సో అది ఏంటి అంటే దీన్ని ట్రాక్షనల్ అలోపేషియా అంటారు. మన అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, సాయంత్రం వరకు హెయిర్ అస్సలు కదలకుండా ఉండాలని చెప్పి గట్టిగా లాగి స్కూల్ పిల్లలకి 2 బన్నులు వేసి పంపిస్తారు. సో అట్లా గట్టిగా లాగడం వల్ల ఏమైపోతుందంటే హెయిర్ బ్రేక్ అయిపోయి ఆ ప్లేస్లో అండ్ దాంతోపాటు అక్కడంతా గ్యాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎంత ఎర్లీగా నోటీస్ చేస్తే దాన్ని స్టాప్ చేసేసి అండ్ లూజ్ హెయిర్ లాగా వేయండి. అండ్ హై పోనీస్ కూడా వేయొద్దండి. హై పోనీ వేసినప్పుడు కూడా ఇక్కడ హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇంకొకటి, మనం దాన్ని లూజ్ హెయిర్ వేయకుండా సేమ్ అలాగే కంటిన్యూ చేస్తుంటే ఏమవుతుందంటే అక్కడ కొన్ని రోజులకి ఫాలికల్ అట్రోఫిక్ అయిపోయి ఆ సెంటర్ పార్టిషన్ అంతా కూడా అట్లా గ్యాప్స్గానే ఉండిపోతుంది. అంటే న్యూ హెయిర్ గ్రోత్ అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గట్టిగా లాగడం వల్ల చిన్న చిన్న బంప్స్ లాంటివి వచ్చి ఒక్కొక్కసారి ఫాలిక్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకొకటి టైట్గా లాగడం వల్ల ఒక్కొక్కసారి పిల్లలకి హెడేక్ అని కూడా అనిపిస్తుంది. సో మదర్స్ దయచేసి మీరు మీ పిల్లలకి లూజ్గా ఉన్న హెయిర్ బన్ వేయండి అండ్ లూజ్ హెయిర్ స్టైల్సే వేయండి. థ్యాంక్ యూ.